మొన్న హైదరాబాద్లో జరిగిన భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సమావేశంలోన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొని భారతదేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క యుద్ధాల ప్రభావం వల్ల భారతదేశంలోన భవిష్యత్ కాలంలోన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలి. కొన్ని త్యాగాలకు మనం సిద్ధమైనట్లయితే కనుక భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి మనం కొంత తేలుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక సంవత్సర కాలం దాకా బంగారాన్ని కొనుక్కోవడం కొంత వాయిదా వేయండి. అదేవిధంగా విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్ళేటువంటి వ్యక్తులు కొంత మీ యొక్క పర్యటనను వాయిదా వేసుకోండి. ఏదైనా ఒక పని నిమిత్తం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తున్నటువంటి సందర్భంలోన ఒక వాహనంలో ఒక వ్యక్తి కాకుండా ముగ్గురు నలుగురు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఆ రకంగా ప్రయత్నం చేసినట్లయితే గాన ఇంధనాన్ని సేవ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క చిన్న ప్రయత్నం మనం భవిష్యత్తులో విపత్తుల నుంచి తేరుకోవడానికి కొంత సహాయం చేస్తుంది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయండి అని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలను ఉద్దేశించి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూచించినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సూచనలను మన భారతదేశ ప్రజలంతా హృదయపూర్వకంగా స్వాగతిస్తూ భారతీయ జనతా పార్టీ అయినా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఏదైనా ఒక సూచన చేశారంటే అది తప్పనిసరిగా దేశ హితం కోసం దేశ సంక్షేమం కోసం ఉంటుంది. రాబోయే కాలంలో మేమంతా ఎటువంటి ఇబ్బంది పడకూడదు అన్న ఒక ఆలోచనతోన వారు చెప్పినటువంటి మాటలుగా మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలంతా భావించి హృదయపూర్వకంగా స్వాగతించినటువంటి విషయాన్ని కూడా మనం చూడొచ్చు. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని విపక్ష పార్టీలు ఎలాగైనా కానీ భారతదేశాన్ని ఒక విపత్తులోకి నెట్టేయాలా, భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక అపహాస్యానికి గురి చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి విపక్ష పార్టీలు కొన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సూచనలు వేరే అర్థం వచ్చేటట్టుగా విపరీతమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అరాచకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా పాత్రికేయ సమావేశం పెట్టి మాట్లాడడం జరుగుతోంది. దాంట్లో భాగంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు పేర్ని నాని గారు మొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క వ్యాఖ్యలపైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన చెప్తాడు, నరేంద్ర మోడీ గారు సూచించినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో అవి మంచి సూచనలే కానీ వారు కూడా వ్యక్తిగతంగా వాటిని పాటిస్తే బాగుంటుందని చెప్పేసి వారు సూచించడం జరిగింది. ఈ సందర్భంగా పేర్ని నాని గారికి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మీరు ఈ రకంగా మాట్లాడడం సిగ్గుచేటు. మీరు మీ నియోజకవర్గంలోన ఏదైనా ఒక గ్రామానికి కానీ ఏదైనా మండలానికి కానీ లేదా మీ పార్టీ కార్యకర్తను పరామర్శించడం కోసమో ఏదైనా ఒక సందర్భంలో మీ నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలోన పనికిరాని నువ్వే 6-7 కార్లతో పోతే భారత ప్రధానమంత్రి రక్షించుకోవాల్సినటువంటి అవసరం భారతదేశానికి ఉందా లేదా? భారతదేశం యొక్క గౌరవాన్ని, భారతదేశం యొక్క సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అటువంటి వ్యక్తి వారు సూచించినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సూచనలు దేశ సామాన్య ప్రజలకే కాదు భారత ప్రధానమంత్రికి కూడా వర్తిస్తాయని వారు వెంటనే వారి యొక్క రక్షణ విభాగానికి సంబంధించినటువంటి అధికారులకు లేఖ కూడా రాయడం జరిగింది. ఏదైతే నేను పర్యటన నిమిత్తం వెళ్తున్నటువంటి సందర్భంలోన నాకు కాన్వాయ్గా వస్తున్నటువంటి వాహనాల సంఖ్యను కుదించండి, దాని ద్వారా మనం ఇంధనాన్ని కొంత సేవ్ చేసినట్లు అవుతుందనే ఒక ఉద్దేశంతో వారు సంబంధిత అధికారులకు ఎంపని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మీరు కొంచెం కళ్ళు పెద్దవి చేసుకొని చూసినట్లయితే గాన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలోనే పర్యటన చేసినటువంటి విషయాలను ఈరోజు మీరు గమనిస్తే గాన వారు 2 వాహనాలతోనే ఢిల్లీలో పర్యటించడం కూడా జరిగింది. అంటే వారి యొక్క ఈ ప్రోటోకాల్ సిస్టాన్ని పక్కన పెట్టి వారి యొక్క రక్షణను కూడా పక్కన పెట్టి ఇంధనాన్ని సేవ్ చేయాలా, రాబోయే కాలంలో ఇబ్బంది నుంచి బయటపడాలనే ఉద్దేశంతో నేను సూచించినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సూచనలు భారతదేశ ప్రజలే కాదు నేను కూడా పాటించాలనే ఉద్దేశం కలిగించేటట్టుగా వారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని వారు ఢిల్లీ నగరంలో ఈరోజు 2 వాహనాలతో పర్యటన చేయడం జరిగింది. కాబట్టి పేర్ని నాని గారు భారతీయ జనతా పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ నాయకుడైనా కార్యకర్త అయినా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే అది తప్పనిసరిగా దేశ హితం కోసం దేశ సంక్షేమం కోసం తీసుకున్నటువంటి నిర్ణయమే. ఆ సందర్భంలో దేశం కోసం ఇంకా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే కూడా మేము సిద్ధంగా ఉంటాం.
కాబట్టి ఇలాంటి చిల్లర వ్యక్తులు చిల్లర మాటలు మాట్లాడడం తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ పనికిరాని మాటలతోన ఇప్పటికే మూల కూర్చున్నారు. ఇంకా ఇదే రకమైనటువంటి వ్యవహారాన్ని మీరు కొనసాగిస్తే గనక రాబోయే కాలంలో కనుమరుగైపోతారని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తాను. కాబట్టి మీరు మీ నియోజకవర్గంలో పర్యటన చేస్తున్న సందర్భంలోన మన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల్ని అనుసరిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మాటలని స్వీకరిస్తూ మీరు కూడా మీ నియోజకవర్గంలో పర్యటన చేసినటువంటి సమయంలో 5-6 వాహనాలతో కాకుండా ఒక వాహనంతోనే వెళ్ళండి. అవసరమైతే నేను నరేంద్ర మోడీ గారి కంటే గొప్ప నాయకుడిని అని మీరు చూపించుకోవాలని ఏమైనా అనుకుంటే గానా చూపించుకోవడం మాకు ఎటువంటి అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే మీరు ఎట చూపించుకున్నా కూడా అది పర్యావరణం కోసమైనా కానీ, ఇంధనాన్ని సేవ్ చేయడం కోసమైనా కానీ, దేశ ఆర్థిక వ్యవస్థకు తోడవుతుంది అనంటే మాత్రం దాన్ని స్వాగతించాల్సిన విషయమే. కాబట్టి మీరు కూడా మీ నియోజకవర్గంలో కార్యక్రమాలకు వెళ్ళినటువంటి సందర్భంలోన వాహనాల్లో కాకుండా నడుచుకుంటూ పోతే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.